ఓం నమ శివాయ. ఈరోజు మనం శివమహాపురాణ అంతర్గతంగా వల్లీ కళ్యాణం గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క సన్నిధానానికి వెళ్ళారు. మహానుభావుడు నారదుడు లోక కళ్యాణకారకుడు. నారదుడు సుబ్రహ్మణ్యుడి పక్కన కూర్చుని తాను ఈ లోకంలో ఏ ఏ విశేషాలను చూశాడో వాటన్నిటినీ చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పడం లోకంలో ఒక కళ. ఈ కళని మనం రామాయణంలో విశ్వామిత్రుడి దగ్గర చూస్తాం. చెప్పేటప్పుడు అవతల వాళ్ళు అన్నీ మర్చిపోయేవానిలా చెప్పగలిగిన ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా రావాలి. అయినా ప్రతిబంధకాన్ని ఈశ్వరుడు కలిగించకపోతేనా తానే సెల్ ఫోన్ రూపంలో జేబులో పెట్టుకున్న పాపిని ఎవ్వరూ ఉద్ధరించలేడు అని చెప్తున్నారు. అంటే చూడండి, ఒక ఇంటికి వెళ్ళాం, ఏదో పూజ చేసుకుంటున్నారు, సత్యనారాయణ చేసుకుంటున్నారు అనుకోండి. పెళ్ళైన తర్వాతో లేకపోతే ఇల్లు కట్టుకున్న తర్వాతో ఆ గృహప్రవేశం తెల్లారగట్ట కాబట్టి వెళ్ళలేకపోయినా సత్యనారాయణ సమయానికి వెళ్ళాము అని చెప్పుకుని వెడతాం. వెళ్ళిన తర్వాత చక్కగా మనం ఆ సత్యనారాయణ చేసే పూజా విధానం, అందరినీ కూడా ఎవరెవరిని ఆవాహనం చేస్తున్నారు, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఖర్జూరం ఒక్క, తర్వాత పసుపు కొమ్ము, రూపాయి బిళ్ళ పెడుతూ ఉంటారు. అవన్నీ చక్కగా చూస్తూ వింటూ ఉంటే శ్రద్ధగా బాగుంటుంది. అయితే ఈ మధ్యలో ఏమవుతుందంటేనండి, సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోరు, లేకపోతే వైబ్రేషన్లో పెట్టుకుంటారు. బర్ర బర్ర మన సౌండ్ వస్తూ ఉంటుంది. వీడు అవతలకి వెళుతూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ మాట్లాడుకునే మాటలు అక్కడ సిగ్నల్ సరిగ్గా లేకపోయినా, కొత్తిల్లు అనుకోండి సిగ్నల్ సరిగ్గా ఉండవు, పెళ్ళి అనుకోండి ఆ బాజా భజంత్రులలో సరిగ్గా వినబడదు. కాబట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాట్లాడుతూ ఉంటే సత్యనారాయణ చేసుకునేటటువంటి దంపతులు కాక ఆ మాటలు వినిపెడితే వీడేదో చెప్తున్నాడు ఏంటో విందామని ఆసక్తి పెరిగి వాళ్ళు వింటూ ఉండడం అయిపోతూ ఉంటుంది. అక్కడ ఈశ్వరుడి అనుగ్రహం ఎంత ఇద్దామనుకున్నా కూడా సెల్ ఫోన్ రూపంలో ఆ అవంకరం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా భగవంతుడి దగ్గర ఉండాలి అనేటటువంటి విషయం కూడా మనకి శివమహాపురాణంలో ప్రతి పురాణంలో కూడా చెబుతూనే ఉంటారు. చూడండి, నారదుడు నేను ఈ లోకంలో ఎన్నో క్షేత్రాలు చూశాను, ఎన్నో పుణ్యస్థలాలు చూశాను, ఎన్నిటినో చూసి వచ్చాను. సుబ్రహ్మణ్య, నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉంది అన్నాడు. ఇప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఇంకా నారదుడు అన్నాడు, ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజ అయిన ఒక పిల్ల ఒకటి అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లునాయకునికి దొరికింది. ఆ బిల్లునాయకుడు అంటే గిరిజనుడు, అరణ్య ప్రాంతమునందు వేటాడి జీవించేవాడు. అటువంటి వాడికి ఆ పిల్ల దొరికింది. ఆ పిల్లను తీసుకువచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్లకి 12 సంవత్సరాల వయసు దాటింది. వాళ్ళు వంశాచారాన్ని బట్టి ఇప్పుడు ఆ పిల్లను కొరచేను రక్షణకు పంపించాలి. అందుకని చేనును రక్షించడానికి పంపించారు. ఆ పిల్ల అక్కడ ఒక మంచెను కట్టుకుని మంచం మీద కూర్చుని పాటలు పాడుకుంటూ ఉండేది. పిట్టలు ఎగిరిపోవడం కోసమని చేతిలో ఉన్న కర్ర తిప్పుతూ పాట పాడుతూ ఉంటుంది. ఆ పిల్ల పేరు వల్లి. ఆ పిల్ల ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఆ వల్లి గురించి ఏమని చెప్పమంటావు? ఆమెను సేవించే వారికి ఆమె కల్పవల్లి. ఆమె యొక్క అందం చేత సాక్షాత్తుగా ఎక్కుపెట్టబడిన ధనస్సు ఎదుటివారి మనస్సును దోచుకుంటుంది. అటువంటి భార్య రావాలని ఏ మహానుభావుడు తపస్సు చేస్తున్నాడో ఆమె రాశీభూతమైన సౌందర్యం అని చెప్పాడు. చంద్రబింబంతో పోలిక వేరొకటి ఉండదు. తామర పువ్వుకు అందం ఎవరు చెప్పగలరు? తామర విచ్చుకోవడంలో ఎంతో అందంగా ఉంటుంది. విచ్చుకోవడంలో బంతి పువ్వుకు తామర పువ్వుకు ఎంతో తేడా ఉంది. ముందు ఉన్న రేకులు బాగా విచ్చుకుని కిందకి వంగిపోయి తర్వాత విచ్చుకున్నవి కొద్ది కొద్దిగా అలా వాళ్తాయి. ఆ తర్వాత విచ్చుకున్నవి గుండ్రంగా సైనికులుగా నిలబడిపోతాయి. ఈ మధ్యలో పచ్చగా దుద్దులాగా ఉంటుంది. దాని మీద చిన్న చిన్న కేసరాలు ఉంటాయి. లోపల నీటి బిందువులు ఆ రేకుల మీద నిలబడిపోయి ఉంటాయి. తామర పువ్వులోంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. పద్మం పద్మమే కదండి. అందుకే అమ్మవారికైనా ఆ అయ్యవారికైనా కాళ్ళని చేతుల్ని అన్నిటినీ పద్మంతోటే పోలుస్తారు. దీని అందం దేనికి రాదు. అమ్మవారిని పద్మంతోటే పోలుస్తారు అనడానికి కారణం ఈ పువ్వు అంత అందంగా ఉండడం. తామర పువ్వును ముట్టుకోవడంతో మనిషి సంస్కారం తెలిసిపోతుంది. పువ్వుని చేతిలో పట్టుకుని రెక్కలు లాగేసి పూజ చేయకూడదు అనే విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. చూడండి, ఇంతటి అందంగా అమర్చినటువంటి పువ్వుల్ని భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తామండి? గులాబీ రేకులు, తర్వాత బంతి రేకులు, చామంతులు కూడా చక్కగా ఒకదాని మీద ఒక రేకు వచ్చి చక్కగా ముద్దగా ఎంత బాగా ఆయన పుట్టించాడో ఆ పువ్వుల్ని, వాటిని మనం అంత క్రూరంగా నలిపేసి ఆ పువ్వుల రేకులతోటి పూజ చేసేస్తూ ఉంటాం. అలా ఎప్పుడూ చేయకూడదు.
అలా చేసే పూజ చాలా అసహ్యకరమైనటువంటి పూజ. అలాంటి పిచ్చి పనులు చేస్తే ఈశ్వరుడు ఎంతగానో కృంగిపోతాడు. ఎందుకని ఆయన చేసినటువంటి ప్రకృతి యొక్క అందాన్ని మనం చాలా అసహ్యంగా చేస్తున్నామని ఈశ్వరుడు నొచ్చుకుని మనల్ని శపిస్తాడు. కొంతమందికి స్వాగతం చెప్పడానికి కూడా గులాబీ రేకులు చల్లుతారు. అసలు ఎర్రటి గులాబీ రేకులను తొక్కకూడదు, అవి సౌభాగ్య వస్తువులు. పూజ యందు పువ్వుల రేకులు విప్పి తుంపకూడదు, అది మహాదోషం. కాబట్టి మనం పూజ చేసేటప్పుడు చాలామంది చేసేటటువంటి దోషం ఇదే. బంతిపువ్వు రేకులు, చామంతి రేకులు, ఆఖరికి పెళ్ళిళ్ళలో పుట్టినరోజుల్లో వాళ్ళని ఆశీర్వదించడానికి ఈ చిన్న చిన్న థర్మాకోల్ బాల్స్ ఒకటి, ఈ పువ్వుల రేకులు ఒకటి, తర్వాత అక్షింతలు ఒకటి కలిపేసి ఇస్తూ ఉంటారు. ఇచ్చి ఆ పువ్వుల రేకులు వాళ్ళ మీద జల్లుతూ ఉండమంటారు. అది ఎంత తప్పో తెలుసా అండి? అది మహాదోషం. ఆ పువ్వుల రేకులు అలా తుంపేసి వాళ్ళ మీద జల్లించినటువంటి వాళ్ళకి, జల్లిన వాళ్ళకి కూడా ఆ దోషం అంటుకుంటుంది. అదీ కాక ఎవరైతే అలా జల్లించుకుంటున్నారో వాళ్ళకు కూడా ఆ దోషం జరుగుతుంది. ఇప్పుడు తలంబ్రాలు పోసేటప్పుడు కూడా పిచ్చి పిచ్చివన్నీ కూడా పెట్టి, తలంబ్రాలంటే ఏంటండి, చక్కగా ఆవు నెయ్యి వేసి ఆ తలంబ్రాలు ముత్తైదువుల చేత కలిపించి పిండి బియ్యం నానబెట్టి ఆరబోసి చక్కగా కలిపి అవి పోసుకోవాలి. అందులో కుదిరితే భద్రాచల రాముడి యొక్క కళ్యాణ అక్షింతలు కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క అక్షింతలు కానీ ఏవైనా కలుపుకొని చక్కగా అవి తల మీద తలంబ్రాలుగా పెళ్లి కూతురు చేత పెళ్లి కొడుకు చేత పోయించాలి తప్పితే అందులోనే థర్మాకోల్ బాల్స్ పెట్టుకోవడం, తర్వాత ఈ పువ్వుల రేకులు పెట్టేయడం, ఏమిటేమిటో మెరుపు కాగితాలు ఒకళ్ళ మొహం మీద ఒకళ్ళు ఉఫ్ అని ఊదుకుని చల్లుకోవడం. అదీ కాకుండా ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ ఏంటంటే ఈ పెళ్లి జరిపించే బ్రహ్మగారులతో సహా నల్ల కళ్ళద్దాలు ఎట్టేసుకుని ఫోటోలు తీయించుకోవడం. అదేమి సంస్కారమో తెలియట్లేదు. నల్ల కళ్ళద్దాలు పెట్టేసుకుని ఫోటోలు తీయించేసుకుంటే గుడ్డివాళ్ళలాగా ఎందుకండి? అదేం సరదా అండి అసలు? అటువంటి సరదాలనేవి చేసుకోకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో అది చెయ్యాలి. ఈ ఫోటోలు తీసేటప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. పెళ్ళికి ముందే ఫోటోషూట్ అంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు పట్టేసుకుని ఫోటోలు తీయించుకుంటున్నారు. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ పెళ్లి ముందే జరిపోతే ఇంకా పెళ్లి జరగడం ఎందుకు? ఏదో నలుగురికి భోజనాలు పెట్టి మేము మా పిల్లకి ఇంత ఘనంగా పెళ్లి చేసాం, మా పిల్లాడికి ఇంత ఘనంగా రిసెప్షన్ చేసాం అని చెప్పేసుకోవడానికి తప్పితే ఇంకెందుకు పనికిరాదు. కాబట్టి అసలు ఎప్పుడూ కూడా పువ్వులని రేకులు విప్పేసి పూజ చేయడం చాలా దోషము. అలాగే పువ్వులకు ఉండేటటువంటి కాడలతో సహా పూజ చేయడం కూడా చాలా దోషం. ఎందుకంటే ఆ కాడలు కనుక ఆ పరమేశ్వరుడి పాదాలకి కానీ, చేతులకు కానీ, మెడకి కానీ గుచ్చుకున్నాయంటే ఆ దోషం మనల్ని కట్టి కుడిపేస్తుంది. కాబట్టి పువ్వులు రేకులు విడవకుండా కాడ మాత్రమే తుంచేసి భగవంతుడికి అసలు నిజానికి కూడానండి మనం ఏం చేస్తామంటే పూజ చేసుకున్నాం అన్న విషయం వచ్చిన వాళ్ళు దండం పెట్టుకోవడానికైనా, లేదు అంటే మనకైనా భగవంతుడి మూర్తి కానీ, భగవంతుడి పటం కానీ అందంగా కనపడం కోసం పువ్వుల రేకులు మన వైపు ఉండి కాడ తీసేసిన కాడ అప్పటికి అటువైపు భగవంతుడి వైపు ఉండేటట్టుగా మనం పూజ చేస్తూ ఉంటాం. అది కూడా చాలా తప్పే. ఎందుకంటే మెత్తటి పువ్వుల రేకులు భగవంతుడికి తగలాలి. పాదాలు అవి పువ్వు రేకుల్లా ఉంటాయి కదండి, అమ్మవారివైనా అయ్యవారివైనా. కాబట్టి పువ్వులు కాడలు మన వెంపుకు ఉండేటట్టుగా పువ్వుల రేకులు స్వామి పాదాలకు కానీ, అమ్మవారి పాదాలకు కానీ తగిలేటట్టుగా మనం పూజ చెయ్యాలి అసలు నిజానికి. అయితే ఆ పూజ అలా చేసిన తర్వాత కావాలంటే ఇంకాసిన పువ్వులు ఉంచుకుని పూజ అంతా అయిపోయాక కొంచెం దూరంగా మనం అలంకారంగా చక్కగా రకరకాల పువ్వులతోటి అమ్మవారిని అయ్యవారిని అలంకరించినట్టుగా వాళ్ళకి అవేవి గుచ్చుకోకుండా అలంకరించుకోవచ్చు. కాబట్టి మనం పూజ చేసేటప్పుడు ఇక ముందు ఎప్పుడూ కూడా పూరేకులతోటి పూజ చెయ్యొద్దు. అసలు పువ్వు యొక్క రేకల్ని ఎప్పుడూ తుంపద్దు. ఎవరైనా తుంపుతూ ఉంటే కూడా చెప్పండి, తప్పులేదు. వాళ్ళేదో చేసుకుంటున్నారు, మనం ఎందుకు చెప్పాలి, బాగుండదేమో, వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అని అనుకోవద్దు. ముఖ్యంగా మన పిల్లలకి, మనవలకి, మన కోడళ్ళకి, కొడుకులకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి అందరికీ చెప్పేయండి. తెలిసిన వాళ్ళకి చెప్పేయండి. పెద్దవాళ్ళు చెప్పారు, తెలిసిన వాళ్ళు చెప్పారు అనుకుంటే అనుకోవచ్చు. ఈ మధ్య మేము ఒక గృహప్రవేశానికి వెళ్ళామండి. వాళ్ళు గణపతి హోమం చేసుకుంటుంటే ఆ బ్రహ్మగారు పువ్వుల రేకులు విప్పేసి ఆ అగ్నిహోత్రంలో వేసేయమంటున్నారు. జల్లండి పూజ చేసినప్పుడు స్వాహ అన్నప్పుడల్లా ఈ పువ్వు రేకులు కూడా అందులో వేసేయండి అంటున్నారు. అది ఎంత తప్పండి. చెప్పేవాళ్ళు అది చెప్పారు కాబట్టి మనం చెయ్యాలనుకుని ఆ పూజలు చేసేటటువంటి అమాయకులు అనవసరంగా అనేకమైన పాపాలను మూటగట్టుకోవడం అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో పూజ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నారదుడు
ఇంకా ఏమన్నాడంటే, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అంటే నేనేం చెప్పను. చంద్రుడి గురించి చెప్పాలి అంటే చంద్రుడిని చూడాలి. పద్మం గురించి చెప్పాలంటే పద్మాన్ని చూడాలి. వల్లి వల్లే, ఆమె అంత అందగత్త. అటువంటి వల్లి నీ భార్య కావాలి. అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ ఎప్పుడూ పాములు ఉంటాయి. సాధారణంగా పాములు ఆ సువాసనకు మొగలి చెట్టును ఆశ్రయించుకుని ఉంటూ ఉంటాయి. బాగా పెద్దదైన చందనపు వృక్ష త్వరలో పాములు పడుకుంటాయి. వల్లి ఎక్కడ ఉంటే అక్కడ ఆమె ఒంటిని పట్టుకుని పాములు వేలాడుతూ ఉంటాయి. నువ్వు చూసి భయపడకూడదు సుమా. ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పాములు చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని విడిచి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు. అయితే ఇదంతా విన్నటువంటి సుబ్రహ్మణ్యుడు అనుకున్నాడు, ఆ పిల్లను పాములు పట్టుకోవడం ఏమిటి, ఆవిడకి అంత సౌందర్యం ఉండడం ఏమిటి అనుకున్నాడు. నారదుడు ఇంకా వల్లిని గురించి చెబుతూ, అందరూ ఒంటికి అంగరంగాలు రాసుకుంటే సువాసనలు వస్తాయి. వల్లి ఒంటి నుండి సహజంగా సువాసనలు వస్తాయి. ఈ సహజ సువాసనలు పీల్చడానికి పెద్ద పెద్ద పాములు వేలాడుతున్నాయా అన్నట్లుగా, నల్లత్రాచులా అన్నట్టుగా ఆమె కేశపాసం వేలాడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి వల్లి కేశపాసాన్ని కానీ చూశావంటే ఆ అమ్మాయి చిటికిన వేలు పుచ్చుకుంటే తప్ప కైలాసానికి రావు అని చెప్పాడు. చూడండి, చాలా గుళ్ళలో మనం అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు చక్కగా హారతి కర్పూరం, తర్వాత ఈ ఇదేమిటిది తులసి దళాలు, రకరకాల పువ్వులతోటి స్వామిని అలంకరించినప్పుడు ఒక రకమైన మంచి వాసన అక్కడి నుంచి రాలేక వాసనను పీల్చుకుంటూ ఇంకాస్త పీల్చేసుకుని ముక్కులో దాచేసేసుకుని మన ఊపిరితిత్తుల్లో దాచేసుకుని వెళ్ళదామా అన్నట్టుగా ఉంటూ ఉంటాయి. అలాగే చాలా చోట్ల ఈ అన్నప్రసాదాలు చేసే చోట కూడా చూడండి, చక్కటి నెయ్యి వాసనలు అవి వస్తూ ఉంటాయి. మనం ఈ పూజలు అవి చేసేసుకుని దర్శనాలు చేసుకుని మంచి ఆకలితోటి పెడుతూ ఉంటాం ఈ పుణ్యక్షేత్రాలలో అన్నదానం చేసే అన్న సమారాధన చేసే చోటకి వెళ్ళినప్పుడు ఆ వాసనలకే మనకు సగం కడుపు నిండిపోతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అమ్మవారిని చూసేసాం వచ్చేసాం అనకుండా ప్రతి ఒక్క విషయాన్ని మన కళ్ళతో చూసేసుకుని మన మనసులో ముద్ర పెట్టేసుకోవాలి. ఆ వాసనలు ఒక వెంపు నుంచి మనం పీల్చేసుకుని మనసులో దాచుకోవాలి. ఒక పక్క చూడండి, స్వామి ఏ ఏ స్వామి యొక్క దేవాలయానికి వెడితే ఇప్పుడు తిరుపతి వెళ్ళామనుకోండి, ఓం నమో వెంకటేశాయ అని అలా మంద్రంగా వస్తూ ఉంటుంది. దాన్ని చెవులతో వినేసి మన మనసులో దాచేసుకోవాలి. కళ్ళతో స్వామివారిని చూసేసి అమ్మవారిని చూసేసి ఆ రూపాలను మన మనసులో దాచేసుకోవాలి. అంతలాగా మనం దాచుకుని ఆ పుణ్యక్షేత్రాలు కనుక దర్శించినట్టయితే మనకి ఎప్పుడూ మరుపు అనేది రాకుండా వాళ్ళు మన మనస్సులో స్థిరంగా నిలబడిపోతారు. కాబట్టి అటువంటి సువాసనలు వెదజల్లుతున్నటువంటి తల్లి ఆ వల్లీదేవి. అందుకే చూడండి, చాలామంది అమ్మవారి గుళ్ళలోకి వెళ్ళి దండం పెట్టుకుంటాం కానీ ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క కేశపాసాన్ని మనం చూడలేం. ఆ ముందు కాస్త ఏదో ఇంకా కిరీటాలు పెట్టకుండా ఉంటే కొద్దిగా నల్లగా ఏమైనా కనబడుతుందేమో కానీ ఎక్కడా మనకి కేశపాసం అనేది చూడం. ఒక్క కొన్ని చోట్ల ఈ ర్యాలీలోను అలాంటి చోట చూడండి, ముందు స్వామి వెనకాల అమ్మవారు ఉంటూ ఉంటారు. అటువంటప్పుడు మనకి అలా హారతి ఇచ్చినటువంటి దీపాన్ని పెట్టుకుని మనకి ఆ వెలుగులో చూపిస్తారు అమ్మవారి కేశపాసం, నల్ల పుట్టుమచ్చ, అవన్నీ కూడా గోళ్ళు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఆ వెనకాల చీరకట్టు మడిగా కట్టుకోవడం, కచ్చాపూసి కట్టుకోవడం, ముందు స్వామివారి పాదాల దగ్గర నీరు రావడం, ఇవన్నీ కూడా ర్యాలీలో జగన్మోహిని కేశవస్వామి యొక్క దర్శనం చేసుకుంటే మనకు తెలుస్తుంది. కాబట్టి కేశపాసాన్ని ఎవ్వరం చూడలేం. అయితే అమ్మవారి కేశపాసం చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఎందుకంటే చక్కటి చక్కటి పూలు పెడుతూ ఉంటారు అమ్మవారికి. మళ్ళా జిడ్డుగా అవడం కానీ వాసన రావడం కానీ అది అమ్మవారికి జరగదు. అలాగే వల్లీదేవి యొక్క కేశపాసం కానీ చూసావంటే ఆ అమ్మాయి చిటికిన వేలు పుచ్చుకుంటే తప్ప కైలాసానికి రావు, అంటే పెళ్లి చేసుకుంటే కానీ తిరిగి రావు అని చెప్తున్నాడు నారదుడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి మనసు ఆ పిల్ల వైపు తిరిగింది. ఇంతలాగా వాళ్ళు పోల్చి చెప్పేస్తూ ఉంటే ఆవిడ గుణగణాలని, అందాన్ని వాళ్ళు అంతలా పొగిడేస్తూ ఉంటే నారదుడు, సుబ్రహ్మణ్యుడి మనసు ఆ పిల్లవైపు వెళ్ళదండి, వయసులో ఉన్నవాళ్ళు కదండి. నారదుడు ఆమె చైతన్యంతో కూడిన బంగారు బొమ్మ కాబట్టి నీవు ఒక్కసారి వెళ్ళి చూస్తే వల్లి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. కేవలం బాహ్య సౌందర్యవతే కాదు, ఆమె అంతఃసౌందర్యం కూడా చాలా గొప్పది. పార్వతీదేవికి ఉన్న సహజ సౌందర్యమే ఆవిడికి అబ్బింది. ఆమె నీకు భార్య అవుతుంది. ఒకనాడు నాకు ఏమీ తోచక మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. మా నాన్నగారు లోకంలో ఉన్న విషయాలన్నీ చెబుతూ వల్లి మహా అందగాడైన సుబ్రహ్మణ్యునికి భారీగా అవుతుంది అని చెప్పాడు. ఈ వివాహం చేత లోకానికి కొన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు.
ఆమె నీ భార్య అవుతుంది అని చెప్పాడు నారదుడు. ఇంతలాగా నారదుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అనేక రకాలుగా ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి అన్నట్టుగా అతన్ని తయారు చేస్తున్నారు. తయారు చేస్తూ ఉంటే అతను సర్వసాధారణంగా అంతే కదండి, ఎవరైనా సరే ఆ, ఒక అమ్మాయి ముందు అబ్బాయిని కానీ అబ్బాయి ముందు అమ్మాయిని కానీ పొగుడుతూ ఉంటే వాళ్ళు వాళ్ళని మనసులో ఒక రకంగా ఊహించుకుని ఆ స్థిరమైన అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాడు. ఇలాగే ఈ మాటలు విని సుబ్రహ్మణ్యుడు కూడా ఆనందపడిపోయాడు. ఆయనే భిల్లపురానికి వెళ్ళాడు. వల్లీదేవి ఎలాగూ పొలం కాపాడడానికి మంచి దగ్గరికి వస్తుంది కదా అని అక్కడ నిలబడ్డాడు. ఆయన వెళ్ళి అక్కడ నిలబడడానికి ముందే నారదుడు వల్లీదేవి ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురు వచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనె, పళ్ళు ఇవన్నీ తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు వాటన్నిటినీ చూసి సంతోషించి భిల్లరాజుతో, నీకొక శుభవార్త చెబుతాను. నీకు నీ భార్యకు గొప్ప సత్కారం జరగబోతోంది. మిమ్మల్ని ఇద్దరినీ ఉద్ధరించాలని పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని వాళ్ళు కోరుకుంటోందో, ఎవరు జగదంబ అందాలు పోసుకుని పుట్టాడో, ఎవడు పరమ సౌందర్య రాశి అయిన శంకరుని తేజంనందు పొందినవాడో, ఎవరు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో, ఎవడు దేవసేనాపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టం అన్నాడు. భిల్లురాజు నారదుని యొక్క ఈ మంచి మాటలు విని అన్నాడు, అయ్యా, మీరు చెప్పిన మాట నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లకు ఎప్పుడు పెళ్ళి అవుతుందో, పెళ్లివారందరూ ఎప్పుడు మా ఇంటికి వస్తారో ఒకసారి నాకు చెబుతారా అని అడిగాడు. దానికి నారదుడు పరమ సంతోషంతో, ఓరి వెరివాడా, నీవు ఏ ప్రయత్నమూ చేయనవసరం లేదు. క్రౌంచ పర్వతాన్ని ఛేదించినవాడు, తారకాసురుణ్ణి సంహరించినవాడు, సూరపద్ముడిని సంహరించినవాడు, శక్తి ఆయుధాన్ని పట్టుకున్నవాడు, కార్తికేయుడని పేరున్నవాడు, పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడైనవాడు తనంత తానుగా వచ్చి వలచి నీ కన్యను తీసుకువెడతాడు. నీవేమీ బెంగపెట్టుకోవాల్సిన పని లేదు అని చెప్పాడు. ఈ మాటలు విన్న భిల్లరాజు చాలా పొంగిపోయాడు. స్వామి, నీ మాటకు వేదానికి తేడా ఏముంది? అది ఎంత సత్యమో ఇది అంత సత్యం. తప్పక జరుగుతుందన్నాడు. నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవిని ఎలా కలుసుకున్నాడు, వాళ్ళ వివాహం ఎలా జరిగింది అనేటటువంటి విషయం రేపటి పారాయణలో తెలుసుకుందాం. అసలు పెళ్ళి కావలసిన వాళ్ళు ఈ వల్లీ కళ్యాణాన్ని కనుక ఒకసారి విన్నా, చదివినా, ఆ మనసులో ఊహించుకున్నా తప్పకుండా వాళ్ళకి ఏడాది తిరిగే లోపల పెళ్ళి అవుతుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి తప్పకుండా పెళ్ళి కావలసిన వాళ్ళు ఎవరైనా ఉండి, అంటే చాలా ఏళ్ళు పెళ్ళిళ్ళు అవ్వకుండా అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వల్లీ కళ్యాణాన్ని కనుక మనం వాళ్ళకి ఈ నేను చెప్పినటువంటి ఆడియో మీరు పంపించినా, లేదా అది చదువుకోమని చెప్పి శివమహాపురాణంలో చదువుకోమని చెప్పినా సరే వాళ్ళకి తప్పకుండా పెళ్ళిళ్ళు అవుతాయి. కాబట్టి రేపు మిగిలిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ. శంభో శంకర.